నాగేట్ నుండి వచ్చేటప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉదయం జరిగింది. మీరు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ చేసాం, ఎన్నికల కమిషన్ చేసాం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెంట్రల్ కూడా చేసాం. ఇప్పుడే పంపించాం. విల్ హావ్ టు వెయిట్ ఫర్ ది రియాక్షన్. అట్లాంటి వాళ్ళని ఇట్లా చేయడం మాత్రం వాళ్ళ తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులని చెప్పారు. ఆ వైసీపీ పార్టీ వ్యక్తుల్ని వీళ్ళెందుకు కొమ్ము కాస్తున్నారో తెలియట్లేదు. ఎక్కడైనా సరే కేసు జరిగితే కొట్టిన వాళ్ళని తీసుకురావాలి, కొట్టించుకున్న వాళ్ళు కనుక తీసుకొచ్చేది. 7 ఫోన్లు ఎందుకు లాక్కున్నారో తెలియదు, 7 ఫోన్లు ఆయన కస్టడీలో ఎందుకు పెట్టుకున్నారో తెలియదు. దయచేసి ఇమీడియట్గా ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఈ అమానుషమైన చర్యల్ని ఆపాలి మీ పోలీసు వ్యవస్థ అని చెప్పి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుపుకునే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తాం. ఎవరు చేశారు? దాడి చేసిన వారిని గుర్తించడం అనేది మనకి ఆ చీకట్లో అసాధ్యం. ఇది పోలీసులకి ఇన్వెస్టిగేషన్ చేసి చేయాల్సిన పని. ఎందుకంటే ఫోన్లు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు? దాడి చేసిన వాడి దగ్గర నుంచి తీసుకున్నాడు. అంటే ఆయన తెలిసే ఉంటారు కదా. తెలియకుండా అయితే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకున్నాడు. ఆయన ఫోన్ తీసుకున్నాడు, వాళ్ళ స్టేషన్ తీసుకురావడానికి ఎందుకు వచ్చిన ఇబ్బంది ఏంటి? తీసుకొచ్చింది కనపడుతుంది కదా. అవతల హర్ట్ అయిపోయారు, ఫిజికల్గా హర్ట్ చేశారు, నీకు కనపడుతుంది. వాళ్ళని తీసుకొచ్చి కదా కూర్చోబెట్టాలి. అంతగా నీకు బాధగా ఉంటే ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. కొట్టించుకున్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతావు, వాళ్ళని వదిలేసి వస్తావా? ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష వేయకపోతే ఇక అందరికి ఇదే అర్థమైపోతుంది. ఓ ఏమైనా చేయొచ్చు అని చెప్పి. ఇట్లా ఉదాసీనంగా పోలీసు వ్యవస్థ ఉంటే ఇది అంత మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, ఇది ఎవరికి మంచిది కాదు, ప్రజలకు కూడా మంచిది కాదు. అంటే 27వ తారీఖు ముగిసిపోయి 28వ తారీఖు అర్లీ మార్నింగ్ వచ్చే టైంలో ప్రచారం ముగిసుకొని వస్తున్నారు. మా అబ్బాయి యొక్క ఫ్రెండ్స్ సాయి, జగదీష్, ఆ డ్రైవరు కారులో వస్తూ ఉంటే చుట్టూ అవుట్స్కట్స్లో ఆపి ఒక 3 వ్యక్తులు వీళ్ళని కిడ్నాప్ చేసినంత పని అప్డేట్ చేసేసి తీసుకొని పోయారు. ఫోన్లు లాగేసుకున్నారు, చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టారు. మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఎక్కడంటే అక్కడ వాసిపోయి లోపల బ్లడ్ ఇదైపోయింది, గడ్డ కట్టుకునే పరిస్థితి వచ్చింది. తర్వాత కొద్దిసేపటికి వన్ టౌన్ సిఐ విశ్వేశ్వర రెడ్డి, విశ్వనాథ రెడ్డి వచ్చాడట. వచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళు నమ్ముకున్న ఫోన్లు వాళ్ళ దగ్గర ఏం తీసుకొని వీళ్ళని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. కొట్టిన వాళ్ళు మాత్రం వదిలేసి ఆ కారును అక్కడ పెట్టి వీళ్ళని మేము వెళ్ళి అడిగితే కానీ రిలీజ్ చేయలేదు, మేము వెళ్ళి అడిగితే కానీ ఫోన్స్ రిలీజ్ చేయలేదు. ఆ కారు ఇంకా అక్కడే ఉంది. ఎందుకు చేస్తున్నారు ఇట్లా అర్థం కావట్లేదు. మీకు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఎవరికి తప్పు లేదు, ఎవరి పవర్ వాళ్ళు వినియోగించుకోవచ్చు. నీకు ఏమీ పవర్ లేకుండా, నీకు ఏమీ అధికారం లేకుండా వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వాళ్ళని వచ్చి కొట్టిన వాళ్ళనే వదిలేస్తావు. కొట్టించుకున్న వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి వాళ్ళ స్టేషన్లో కూర్చోబెడితే ఇది పద్ధతి కాదు. ఇట్లాంటి నియంతృత్వ ధోరణులు మాత్రం పనికిరావు. మీరు దయచేసి ఎస్పీ గారు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని కనపడాలి. ఎస్పీ గారు మీరు కానీ మ్యూట్గా కూర్చుంటే పరిస్థితులు ఇలాగే మారుతాయి. మాకు సెక్యూరిటీ లేని పరిస్థితి వస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రచారం చేసుకునే పరిస్థితి మీరు కల్పించాలి. ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ చేసుకునే పరిస్థితి మీరు కల్పించాలి. అంతేగాని ఇట్లా ఇన్స్పెక్టర్స్ లెవెల్లో, మీ కింద కేడర్లో, లేకపోతే డిఎస్పీ లెవెల్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ప్రవర్తించే విధంగా మీరు కానీ వదిలేసే పని అయితే చాలా దూరం తీసుకెళ్లాల్సి వస్తుంది. నేను హైయర్ అథారిటీకి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని దృష్టిలో పెట్టాల్సి వస్తుంది. దయచేసి మీరు వెంటనే దీన్ని సరిదిద్దుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే కూడా నాకు ఇన్హరెంట్ పవర్ ఉంది, నాకు సొంతంగా పవర్ ఉంది ఎలక్షన్ కమిషన్ అని చెప్పి ఇప్పుడు ఇట్లా రాస్తారు. ఎందుకంటే ఒక సర్చ్ ఆర్డర్ తీసుకొచ్చారు. అప్పుడు at 11 o'clock తీసుకొచ్చి ఇప్పుడు సైన్ చేయండి అంటారు. మీరు 7 గంటలకు సర్చ్ చేసి 8:30కి ముగిస్తే 11 గంటలకు సర్చ్ ఆర్డర్ తీసుకొస్తే నాకు ఏమర్థం అవుతుంది? ఇదంటే ఇది అనాథరైజ్ సర్చేనా? సర్చ్ వారంటీ 11 గంటలకు వస్తే మీరు 7 గంటలకు మా ఇంట్లో ఎంటర్ అయ్యారంటే ఇది అనాథరైజ్ సర్చ్ కదా. అనాథరైజ్ సర్చ్ అనేది నేను ట్రీట్ చేస్తానని చెప్తాను. అండ్ ఇట్ ఈస్ అనాథరైజ్ సర్చ్ ఓన్లీ. వీళ్ళెవరికి రైట్ లేదు. తర్వాత దానికి నేను డిసెంట్ నోట్ రాసి ఎవరిని మన పేపర్ రిజెక్ట్ చేయకూడదు ఏజెన్సీలు. కాబట్టి నేను డిసెంట్ నోట్ రాసి మీరు 7 గంటల నుంచి 8:30 వరకు మీరు సెర్చ్ చేశారు. బట్ వారెంట్ ఏమో 11 o'clock ఇచ్చారు. విచ్ ఈస్ ఆఫ్టర్ హ్యాపెనింగ్ ద ఇన్సిడెంట్ చేశారు. కాబట్టి ఇది తప్పు. నేను టెక్నికల్గా మిమ్మల్ని ఏమి
ఇబ్బంది పడుతున్నామని అనుకోవట్లేదు. అంటే మీకున్న పవర్స్ అని మీరు వాడుకోండి, మీ ఇష్టం. అన్నీ ఏది కావాలంటే అది చూపిస్తాను. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ యూ ఇన్ పర్సన్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు, మీరు అంటే అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, సర్చ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి అని చెప్పారు. దానికి వాళ్ళు ఎవరు సంతకం పెట్టారు ఏంటంటే, ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో వారెంట్ ఎవరు సైన్ చేయొచ్చు అనేది కానీ మీరు వెరిఫై చేస్తే నార్మల్గా పోలీస్ ఆఫీసర్ ఉంటుంది, లేకపోతే జ్యుడిషియరీ అథారిటీ ఉంటుంది. ఈయనెవరో కమిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు ఫ్లయింగ్ స్క్వాడ్లో టీం 1లో నేను మెంబర్ని కాబట్టి నేను చేస్తాను. ఫ్లయింగ్ స్క్వాడ్కి ఎవరన్నా జ్యుడిషియల్ అథారిటీ పోలీస్ అథారిటీ ఇచ్చారా? ఇది గమనించండి, లేదు. మరి ఆయన ఎందుకు సైన్ చేసి ఇచ్చాడో తెలియదు. నేనే అవకాశం ఇచ్చాను, మీరు మార్చుకోండి ఇది, లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి. ఈ పద్ధతి అంటే ఇంతవరకు తీసుకురాలేదు. సో ఆయనకి అసలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు క్రిమినల్ ప్రొసీజర్ కూడా సైన్ చేసేస్తున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వచ్చేసి మొత్తం 11 మంది ఏదో స్మగ్లర్లని, లేకపోతే ఏదో వీళ్ళని క్రిమినల్స్ చేసినట్టు 11 మంది వచ్చి వీళ్ళంతా హడావుడి చేశారు. ఏం దొరకలేదు కాబట్టి దానిలో ఏమీ లేదు. ఒక క్యాష్ కానీ దానికి సంబంధించిన లిక్కర్ కానీ మేము వెతుకుతున్నాం, అది అయితే దొరకలేదని చెప్పి మంచి నెంబర్లో రాసిచ్చారు. సో ఈ ప్రొసీడింగ్ మాకు అర్థమవుతుంది ఏంటంటే ఇది ఎవరో గైడెడ్ లాగా చేస్తున్నారు. ఎందుకు ఇంత అసలు అందులో ఎంపీ అభ్యర్థి మీదకి వచ్చేటప్పుడు కనీసం ప్రొసీజర్ కూడా పాటించకుండా ఎట్లా పడితే అట్లా వచ్చేసి జనాన్ని వెతికేసి, అంటే మనం ఏ ప్రభుత్వంలో ఉన్నాం, నియంతృత్వమైన ప్రభుత్వంలో ఉన్నాం, ఎమర్జెన్సీలో ఉన్నాం, మనం ఎందుకు అవుతుంది ఇట్లా అదే నేను అడుగుతా ఉన్నాను. అట్లాగే అన్నీ పాలసీ ఉన్నాయి, ఏ ఒక్క ప్రొసీజర్ కూడా కరెక్ట్గా లేదు. కానీ సెర్చ్ చేసేస్తున్నారో వెళ్ళిపోతా ఉంటాం. దానికి ఎంతమంది, 2 సిఐలు, 2 ఎస్ఐలు, గందరగోళంగా ఎవరు ఎక్సైజ్ వాళ్ళకి 2 సూపరింటెండెంట్ స్థాయి వాళ్ళు, ఇంతమంది మరి ఎందుకు వస్తున్నారో తెలియదు. ఓ పక్క స్మగ్లింగ్ జరుగుతుంటే వాటి దగ్గర ఏమైనా నిద్రపోతున్నారా వీళ్ళు? ఇదే అడుగుతున్నాను వాళ్ళని. ఓ పక్కన క్యాష్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, వీళ్ళంతా నిద్రపోతున్నారా? ఏదీ లేని ఎంపీ అభ్యర్థి దగ్గర, ఎంపీ అభ్యర్థి మీకు తెలుసు నార్మల్గా వీళ్ళు పెట్టే ఖర్చు కానీ ఏమి ఉండదు. అట్లాంటి వ్యక్తుల దగ్గరకు వచ్చి ఇట్లా హెరాస్ చేయటం బాగాలేదు. ఇది ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్కి కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. అంటే శాంతి భద్రతలకు అసలు మంచిది కాదు. అట్లాగే ఇదంతా కూడా నేను ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేస్తున్నాను. స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, మన ఆర్ఓ గారికి, తర్వాత ఎస్పీ గారికి, తర్వాత పోలీస్ అబ్జర్వర్ అని ఒక ఆయన ఉంటారు మన డిస్ట్రిక్ట్, ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం. మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళు మీద యాక్షన్ తీసుకోండి. అనాథర్ సర్చ్ ఈస్ 1. మనకున్న ఫండమెంటల్ రైట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది. ఎవరింటికి వచ్చేసి మీ ఇంట్లో నేను సెర్చ్ చేస్తానంటే ఇట్ ఈస్ ఎ సీరియస్ మ్యాటర్. దానికి ఆథరైజేషన్ ఉండాలి, దానికి సరైన రీజన్స్ ఉండాలి. అంతేగాని ఎవరి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్లో పోలీస్ ఆఫీసర్లో ఇన్కమ్ ట్యాక్స్లో ఎవరు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద వచ్చి ఎవరు ఇంటిపాటు వెళ్ళబడితే అవ్వదు. ఇట్లాంటి పనులు చేయొద్దు. ఇట్లాంటి చేసిన వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటే ఇది అసలు అభిలషణ ఏం కాదు. ఇంకా నేను ఎలక్షన్ కమిషన్ ఏ యాక్షన్ తీసుకుంటానని వెయిట్ చేస్తూ ఉంటాను. అది వచ్చిన తర్వాత మీతో మాట్లాడు. గత రాత్రి ఎవరైతే మా ఎంపీ గారికి సంబంధించిన టీడీపీకి సంబంధించి పోయి ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొని రిటర్న్ వస్తుంటే ఎక్కడో టీ కోసం ఆపి టీ తాగుతుంటే ఇక్కడ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కొందరు కార్యకర్తలు వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. బట్ ఆఖరిలో పోలీస్ ఎంట్రీ, వాళ్ళు వచ్చిందని వీళ్ళ దగ్గరే మొబైల్స్, వీళ్ళనే కేసు పెట్టి అర్ధరాత్రి 3:30 దాకా అది ఇది చేసి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. నేను ముఖ్యంగా పేరు పెట్టి చెప్తున్నా, 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి గారు,
ఎలక్షన్ టైం ఇది. ఏ ప్రభుత్వం అధికారంలో లేదు, రేపు ఏ ప్రభుత్వం అధికారంకి వస్తుందో తెలీదు. మీరు న్యాయబద్ధంగా ఈసీ కంట్రోల్లో ఉన్నప్పుడు జేసీ గారు, కలెక్టర్ గారు, అలాగే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆదేశాల మేరకు మీరు సర్చింగ్ చేయొచ్చు, లేదా సెర్చ్ చేయడానికి వచ్చే వాళ్ళకి బందోబస్తు కల్పించచ్చు. కానీ అతి ఉత్సాహం పొద్దునే 6:30-7 గంటల కల్లా ఎంపీ గారి ఇంటిపైకి వెళ్ళి హడావిడిగా మేము ఇక్కడ ఏదో ఉంది కనబెట్టేశామన్నట్టుగా 7 గంటల ప్రాంతంలో వాళ్ళని ఇబ్బంది పెట్టి అనేక రకాలుగా ప్రచారాల్లో పాల్గొనేకుండా వారు ఈరోజు బెంగళూరులో మీటింగ్కి పోవాల్సిన వ్యక్తి ఇక్కడే ఆపేసి మీ దగ్గర అది ఉంది ఇది ఉంది అంటూ ఆఖరికి కొండంతో వెలుకను కూడా పట్టలేదు, అట్లా సామెత అయింది. ఎందుకంటే వారు ఒక ప్రభుత్వంలో ఉద్యోగిగా మంచి పేరున్న మా తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి వారిపైన, అంటే ఈ చిత్తూరు నగరంలో వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అభ్యర్థి అతను చేసే పనులు ఎదుటోడు చేస్తాడని భావించి అనేక రకాలుగా, అంటే అతనికి ఉంది ఈ అలవాటు. మీరే గమనించారు, వారికి సంబంధించిన ఒక మద్దతుదారుడి ఇంట్లో 170 అనేక కేసులు కూడా పట్టుబడ్డాయి. అంటే అంత ధైర్యంగా కార్ షెడ్లో పెట్టుకొని రాజకీయం చేసే వ్యక్తులు ఎదుటి వారిని కూడా అలాగే ఊహించుకొని మా ఎంపీ గారి ఇంటి పైన 7 గంటలకే పోయి దాడినే ఒక రకంగా అది సర్చ్ అంటారు. సర్చ్ చేయాలంటే కూడా ఒక పర్మిషన్ లెటర్ ఉండాలి, సర్చ్ చేయడానికి ఒక నీట్ ఎవిడెన్స్తో వచ్చి చేయొచ్చు. ఎవరు మేమేమి ఇక్కడ ప్రజలు డెమోక్రటిక్ కంట్రీలో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు, మీరు వచ్చి ఇల్లంతా కూడా సెర్చ్ చేయొచ్చు, దానికి మేము కోఆపరేట్ చేస్తాం. ఎవరు లేని సమయంలో లేదు వాళ్ళే ఏదైనా తీసుకొని వచ్చి పెట్టి కూడా రేపు పొద్దున మీ ఇంట్లో ఇది దొరికింది అది దొరికింది అంటే మేమేమి చేయలేని పరిస్థితికి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఎలక్షన్ కమిషన్ని అలాగే చిత్తూరు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా మా విజ్ఞప్తి ఏమంటే ప్రాపర్ ఎవిడెన్స్తో ప్రాపర్ కంప్లైంటింగ్, అంటే ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చారో వారి వాల్యూస్ ఏం చూసుకొని మీరు వచ్చి సెర్చ్ చేసినా మాకేం తొందర లేదు. వారు కూడా నీట్గా కోఆపరేట్ చేశారు. బట్ ఆ ముందు రోజు వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన మా కార్యకర్తలు కూడా కొందరు ఇండ్లకి 47 వార్డ్ ఉదయ్ కుమార్, మా ఈశ్వర్ అని ఇంకొక క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉండే ఈశ్వర్ సంతపేట, అలాగే షణ్ముఖం అని కూడా ఒక ఆయన మాజీ క్లస్టర్ మా పార్టీకి సంబంధించిన నాయకుడు, ఆయన ఇండ్లలో కూడా అనేక రకాలుగా, అంటే పోయి బెడ్రూములు, బాత్రూములు, వారి బట్టలు ఉన్న అల్మారాలు అనేక రకాలుగా చెకింగ్ చేస్తూ మీ దగ్గర అది ఉండాలంటే, మీ దగ్గర ఇది ఉండాలంటే ఉంటే తీసుకోపోండి, వాళ్ళని భయపెట్టడం. మీరు ఒప్పుకుంటే మీ దగ్గర ఏముందో చెప్పేస్తే, అంటే ఎక్కడికి వెళ్తా ఉందో నాకు అర్థం కాలేదు. మేమంతా క్లీన్ ఎలక్షన్ చేయాలి, నీట్ ఎలక్షన్ చేయాలి అని మేము అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తున్నాం. మేము ఒకటైతే చెప్పదలుచుకున్నాం, మేమేం చేతులు కట్టుకొని లేదా చేతగాని వాళ్ళమైతే కాదు. మేము కూడా అన్ని రకాలుగా ప్రమాణం చేశాం. ఎక్కడ కలెక్టర్ ముందర మేము నామినేషన్ వేసినాక ఎంపీ గారైనా నేనైనా లేదా ఇంకా అనేక అభ్యర్థులు కూడా ప్రమాణం చేసి బయటకు వచ్చాము. ప్రమాణాలకి విలువలు ఉండాలి. ఒక సమాజంలో ఒక బాధ్యత రహితంగా ఒక పార్టీకి అభ్యర్థిగా మనం ఎప్పుడైతే మనం ఎలక్ట్ చేస్తారో మనం ప్రజలు గమనిస్తుంటారు అన్నిటినీ. ఈరోజు నీ చేతిలో పోలీసు లేదా అధికారంలో ఉంటివి, రేపు నువ్వు చేసేవి చూసి మా ఒక కేడర్ కావచ్చు, మా ఒక నాయకత్వం రేపు ఒప్పుకోరు. కాబట్టి మేము పదే చెప్తున్నాం. మేము ఎస్పీ గారికి కూడా ఇవాళ మా ఎంపీ గారు ఒకరు పోయి ఇచ్చొచ్చారు. ఇలాగే కానీ కంటిన్యూ అయితే కలెక్టర్ బంగ్లాలో ధర్నా చేసేకి సిద్ధంగా ఉన్నాం, ఎస్పీ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల మధ్యలో కూర్చొని కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు జరిగినవి ఇంకెప్పుడు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా కలెక్టర్ గారి పైన ఉంది, ఎస్పీ గారి పైన ఉంది. నేను పాత్రికేయులకు కూడా చెప్తున్నా, మీరు కూడా ఏమైనా విషయాలు తెలిస్తే నిర్భయంగా వాటిని ప్రచురించండి లేదా ప్రసారాలు చేయండి. ఎందుకంటే ప్రజలని మేము మంచి చేస్తామని వాగ్దానాలు ఇచ్చి ప్రజల్లోకి వచ్చి ఏవో దౌర్జన్యాలు
మొన్ననే చెప్పాను, నా నామినేషన్లో కూడా అనేక బెదిరింపులు కార్యకర్తల పైన కానీ ప్రజల్ని కూడా మీరు పోతే మీకు నీళ్లు కట్ చేస్తాం, పవర్ కట్ చేస్తాం. నిన్న నేను ఒక గుడిపాల దగ్గర ఒక గ్రామానికి వెళ్తే అక్కడ పవర్ కట్ చేశారు. నేను ఇమ్మీడియట్గా మా నాయకులకు ఫోన్ చేయమంటే ఆ పోల్ లైన్ మ్యాన్ ఎవరో ఫోన్ స్విచ్ ఆఫ్, ఇంకొక కన్సల్ట్ ఆఫీసర్కి ఫోన్ చేయంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్, ఇంకెవరికో ఫోన్ చేస్తే అవునా సార్ నేను తెలుసుకొని ఇప్పుడే చేస్తాను. 1.5 hour ప్రచారం, కరెంట్ లేని సమయం. అంటే వీళ్ళు కరెంట్ లేకుండా మాపై ఏమన్నా భౌతిక దాడులు చేయాలని ఏమన్నా నిర్ణయించుకొని ఇటువంటి పని చేస్తున్నారా, లేదా వాళ్ళ ఆలోచనలు ఏమని తెలీదు. మేమైతే పదే పదే చెప్తున్నాం, మేము ఎలక్షన్స్ పద్ధతిగా చేయాలని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని మా నాయకుడి ఆదేశాల మేరకు మేము అన్ని పద్ధతిలో పోతున్నాం. మీరు ఇలాగే కానీ పద్ధతి తప్పి ప్రవర్తిస్తే మేము కూడా ఎవ్వరు చూస్తూ ఊరుకునే క్వశ్చనే లేదు. అది పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, మరి ముఖ్యంగా మున్సిపల్ అధికారులు కూడా చెప్తున్నాం. వాళ్ళు ఊరికేనే కంప్లైంట్ పెట్టంగానే మేము ఫ్లయింగ్ స్క్వాడ్ అనుకుంటూ పరిగెత్తుకొని ఇళ్లలోకి దూరి వాళ్ళు వచ్చి వాళ్ళే ఏమన్నా తెస్తారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ 15-16 రోజులు ఉంది, సీసీ కెమెరాలు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో అమర్చుకోమని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ బుద్ధే కుక్క తోక వంకరి అన్నట్టు వాళ్ళకి అది దొంగతనాలు అలవాటు. కాబట్టి దొంగల్లో వాళ్ళు ఏదైనా తెచ్చి కూడా మన ఇళ్లలో పెట్టే కేసులు పెట్టే రకాలు. కాబట్టి మా నాయకులందరికీ కూడా చెప్తున్నా, ఈ 15-20 రోజులు మీరు జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యుల్ని కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేసి జాగ్రత్తగా ఉండండి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంకి వస్తుంది. ఇటువంటి నాయకుల్ని మా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఎక్కడికి పంపాలి అనేది ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. కాబట్టి మిమ్మల్ని అంతా నేను కోరుకుంటున్నా, ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు, మంచి పద్ధతి కాదని. ఇవాళ జరిగిన ఈ ఎంపీ గారి ఇష్యూని కూడా మేము స్టేట్ లెవెల్లో తీసుకెళ్ళి ఎంపీ గారికి కంప్లైంట్ చేశాము. ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటివి జరగకుండా చూసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. మా ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసి మానసికంగా దెబ్బతీయాలని ఒక పన్నాగం ప్రకారం పార్టీ చేతిలో క్లీన్ బొమ్మలాగా ఈ టీమ్ 1 వ్యవహరించింది. ప్రొసీజర్స్ ఫాలో కాకుండా, సర్చ్ వారెంట్ లేకుండా, ఏమీ లేకుండా, ఎవరి డ్యూటీ ఎవరు చేయాలో తెలియకుండా మొత్తం కూడా అందరినీ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి అక్కడ స్టాఫ్ని వాళ్ళ పని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి తర్వాత 11 గంటలకి సర్చ్ వారెంట్ తేవడం, 7 గంటలకి ఇంట్లో వచ్చి అన్నీ చేసేసి 11 గంటలకు వచ్చి సర్చ్ వారెంట్ పెట్టడం, నైన్ చేయమని చెప్పడం ఎంతవరకు న్యాయం? ఇది ప్రజాస్వామికంగా లేదు, చాలా అప్రజాస్వామికంగా ఉంది. రూలింగ్ పార్టీకి తొత్తుల్లాగా వ్యవహరించొద్దని ఈ వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తుల్ని, అలాగే మున్సిపల్ స్టాఫ్ని, ఎక్సైజ్ స్టాఫ్ని అందరిని కూడా మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఈ తీసుకునే చర్యల వల్ల మీ ఉద్యోగాలు మీరు ఇబ్బంది పడతారు. మీరు ఏదన్నా ఉంటే ప్రొసీజర్ ఫాలో కండి. మీకు మా వైపు నుంచి, మా పార్టీ వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఎప్పుడు వచ్చి సెర్చ్ చేసుకోవచ్చు. కానీ పద్ధతులు పాటించి మీరు ఫాలో కావాలా. అలా కాకుండా మానసికంగా వాళ్ళ ఆందోళన గురి చేసే విధంగా మీరంతా వస్తే దీని మీద మేము మీ మీద కూడా యాక్షన్ తీసుకునే విధంగా కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇకనైనా సరే మీరు జాగ్రత్తగా చట్టపరంగా వ్యవహరించాలని, ఇతరులని ఇబ్బంది పెట్టకూడదని, అంటే మెంటల్ స్ట్రెస్కి గురి చేయకూడదని కోరుకుంటా ఉన్నా. ఎమ్మెల్యే అభ్యర్థిని కానీ ఎంపీ అభ్యర్థిని కానీ ఈరోజు జిల్లాలోనే చాలా పాజిటివ్గా ఉంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి నానా రకాలుగా కొంతమంది రాళ్లతో కొట్టడం, ఆ విధంగా మానసికంగా ఇబ్బంది పెట్టడం, ఇప్పుడు ఈ విధంగా గవర్నమెంట్ తరఫున ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు గవర్నమెంట్. ఈ వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి గవర్నమెంట్కి నూకలు చెల్లిపోయాయి. గట్టి పరిస్థితులు అది రూలింగ్కి రాదు. తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో గెలుస్తుంది. ఇలాంటి అరాచకాలే కొనసాగిస్తే కూడా ప్రజల్లో కూడా మా మీద సానుభూతి పెరుగుతుంది. మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఒక యుద్ధ వాతావరణం తీసుకొస్తున్నారు ఈ వైఎస్ఆర్ నాయకులు. అందులో భాగంగానే నిన్ననే కూడా 4 తెలుగుదేశం నాయకుల పైన
అందరూ కూడా బీసీలే. వాళ్ళపైన కక్ష సాధింపు చర్యగా ఏమీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా దౌర్జన్యంగా దూరి ఇల్లంతా వెతుకులాడి ఏమీ కూడా కనీసం కొండను తవ్వి ఎలుక కాదు కదా, ఎలుక పని ఉండే వెంట్రుకు కూడా తీసుకురాలని పరిస్థితి ఈరోజు ఈ వచ్చిన అధికారులంతా కూడా ఎస్టీఎఫ్ అంటారు, ఎస్సీటీ అంటారు, ఏదో అధికార బృందం ఒకటి తయారై వచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా, తెలుగుదేశంలో ఉండే నాయకులు అదేవిధంగా బీసీ నాయకులు ఎస్సీ నాయకుల పైన మీ ప్రతాపమా? అంటే వైఎస్ఆర్లో ఉండేవాళ్ళు ఎవరు కనిపించలేదా? అసలు వైఎస్ఆర్ నాయకుడికి నీకు ఒకటి చెప్తున్నాం, మొన్న నామినేషన్ చేసిన దాంట్లో అభ్యర్థి జగన్మోహన్ పైన ఒక్క చిన్న కేసు కూడా లేదు. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారి పైన ఒక చిన్న కేసు కూడా లేదు. అఫిడవిట్ మేము సబ్మిట్ చేసాం, ఉంటే చూపించండి. అదే ఈయన పైన చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి పైన శాండ్వుడ్ కేసులు ఉందని స్వయాన మీరే చూడండి, ఆయనే సంతకం పెట్టాడు. అఫిడవిట్లో ఆయనే సంతకం పెట్టిన్నాడు. ఈయన విజయానందరెడ్డి ఇన్ని కేసులు నా పైన ఉంది, అందులో చూస్తే అన్నిటికైనా పెక్యులర్గా 82/2024 మొన్ననే ఏది మత కల్లోలాలు సృష్టించాడు అని, మత కల్లోలాలు సృష్టించిన దానికి ఎఫ్ఐఆర్ నంబర్ 82/2024 ఏది ఈద్గా దర్గాలో పోయి అక్కడ వాళ్ళు ఏదో మంచిగా ప్రేయర్ చేస్తా ఉంటే అక్కడ పోయి ఈయన స్పీచ్లు ఇచ్చి మరి డిఫరెన్సెస్ క్రియేట్ చేశాడు. అదేవిధంగా శాండ్వుడ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా లిక్కర్ కేసులు సిబిఐ కేసు హైదరాబాద్లో పెడితే దానికి రాజమండ్రికి పోయి మరి సుమారు ఒక 20 రోజులు జైల్లో ఉన్నాడు. అప్పుడు ఆయన చూసింది కూడా ఎవరంటే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజమండ్రి జైలుకి పోయి మరి ఆయన చూచేసి రావడం కూడా జరిగింది. మరి ఈ విధంగా వాళ్ళు చేస్తా వాళ్ళ బుద్ధులు ఈ విధంగా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తులు ఈరోజు మమ్మల్ని కామెంట్ చేయడం ఏంటి? మేము ఒకటి అడుగుతున్నాం, మా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి పైన ఒక చిన్న కేసు ఉంటే చూపించండి. మీకు ఆ కేసులు లేవు. మేము క్లీన్ హిస్టరీ షీట్ మాకుంది. మీ మారి అందరికీ కేసులు, మీ మారి అందరూ కూడా ఏదో ఎన్టీ రామారావు గారు హెలికాప్టర్లో వచ్చి శాండ్వుడ్ మొక్కలంతా వేసి మరి దాన్ని కాపాడితే ఈరోజు వీళ్ళు పోయి ఆ చంద్రం పొయ్యిలంతా కూడా నరికి ఆ డబ్బుతో ఈరోజు మేము 5,000 ఒక ఓటుకి ఇస్తామని అంటున్నారు. పాపము సొమ్ము. నేను ఇక్కడ ఉండే ఓటర్స్ని, చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గ ఓటర్స్ని నేను ఒకటే మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా, ఆ పాపము సొమ్ము ఇచ్చినా తీసుకొని ఎక్కడైనా దేవుడి ఉండిలే వేసేయండి, కానీ మీరు కానీ తీసుకోపోతే ఆ పాపం మీకు కూడా అంటుకుంటుంది. దయచేసి ఆ పాపపు సొమ్ము ముట్టొద్దండి. ముఖ్యంగా మరి చిత్తూరు ప్రజలకు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి అది చేయొద్దండి. వెంకటేశ్వర స్వామి చిత్తూరు ప్రజలకు అందరికీ ఆరాధన దైవం. ఆయన కూడా భయపడిపోయే పరిస్థితి వస్తుంది వీళ్ళు చేసే కార్యక్రమాల వల్ల. అందువల్ల దయచేసి చిత్తూరు నియోజకవర్గ ప్రజలంతా గమనించి ఎలాంటి వ్యక్తులకు ఓటేయాలని నిర్ణయించుకొని తెలుగుదేశం అభ్యర్థి పైన ఒక కేసు కూడా లేదు కాబట్టి వాళ్ళకి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఓటేసి గెలిపించాలని చేతులెత్తి వాళ్ళకి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. రాష్ట్రంలో అవినీతి పరులు లిస్ట్ వేస్తే ఫస్ట్ పేరు ఆమె ఉంటుంది. ఆమె వచ్చి నిజాయితీ పరుడు నిగర్వి ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారి ఇంటి పైన ఆమె దాడి చేసి మీ ఇంట్లో డబ్బులు ఉంది లెక్కలు ఉందంట. నేను చెప్తా, నీకు దమ్ము ఉంటే చేవ ఉంటే విజయానంద రెడ్డి ఇంటికి పో, సెర్చ్ చెయ్యి. ఇప్పుడు కూడా లెక్కలు ఉంటుంది, డబ్బులు ఉంటుంది, ఎర్రచందనం కూడా ఉంటుంది, నీకు కావాల్సినవన్నీ ఉంటాయి. నువ్వు వైసీపీ కండువా కప్పుకోవడం తప్పించి మీకు అన్నీ చేసి ఉండవు, అన్ని అరాచకాలు చేసి ఉండవు. పోలీసులు అయితే వైసీపీ కండువాలు కప్పుకోలేదు, వైసీపీకి అధికార ప్రతినిధులాగా వ్యవహరిస్తున్నారు. ఒక దళితుడి ఇంటికి పోయి దాడి చేయడం మీద నీకు దమ్ముంటే విజయానంద రెడ్డి ఇంటికి పోయి సెర్చ్ చేసి చూద్దాం. అది వదిలేసి ఒక దళితుడి ఇంటికి పోయి సెర్చ్ చేయడానికి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా చేసి ఉన్నారా మీరు? నిజాయితీ పరుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు 10 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. ఈయన ఎలక్షన్ అఫిడవిట్ ఒకసారి చూడండి, 15 కేసులు. వీళ్ళెందుకు పోయి రోగిణి చేయడా అంటే నిజాయితీ పరుడు
ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన చాలా క్లీన్ చుట్టూ ఉన్న వ్యక్తి, వ్యాపారం చేసుకుని పైకి వచ్చిన వ్యక్తి, వాళ్ళ పని ట్రబుల్ చేయడం ఏంది. పైకి ఇంకొకటి ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు కొట్టి ఫోన్లు పెరుక్కుంటారు, రక్తగాయాలు చేస్తారు. పోలీసులు వచ్చి దెబ్బలు తిని రక్తగాయాలను మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ అట్లా ఫ్లాప్ అయింది. నిజంగా మీరు పోలీస్ డ్యూటీ చేసేటంటే ఎవడు కొట్టాడో వాళ్ళని అరెస్ట్ చేయి, ఎవరి దగ్గర ఫోన్లు సీజ్ చేసుకున్న వాళ్ళని అరెస్ట్ చేయి. మేము ఏదైనా తప్పు చేసి ఉంటే లేకుంటే ఫోర్బిడెన్ మెటీరియల్ ఎంత మా దగ్గర దొరికితే చట్ట ప్రకారం చర్యలు తీసుకో. అది వదిలేసి ఇంత పచ్చిగా మేము ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గారిని, స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ని వీళ్ళందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా. చిత్తూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ అటర్ ఫ్లాప్ అయిపోయింది, శాంతి భద్రత పూర్తిగా పతనమైంది, పీస్ఫుల్ గా ఎలక్షన్ జరుగుతున్న నమ్మకం లేదు. ఈ రోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడి ఘటన ఒకటి, పీలేరులో మా ప్రచార రథం దగ్ధం చేయడం ఇంకో ఘటన, పుంగనూరులో మా ప్రచార రథాన్ని దగ్ధం చేయడం ఇంకో ఘటన. ఈ విధమైనటువంటి ఘటనలు జరుగుతుంటే ఎలక్షన్స్ పీస్ఫుల్ గా లా అండ్ ఆర్డర్ ప్రకారం జరుగుతున్న నమ్మకం లేదు మాకి. తక్షణం ఈ ఆఫీసులందరూ మార్చాలి. పై ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆ 10 మంది ఆఫీసర్లు మీరు నిజాయితీగా పనిచేస్తే గుట్టుగా ఉంటారు. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయమని లేదు, 88 సీట్లు దాటి 89 సీట్లు పడిందంటే కూడా మీరు ఉండరు, అడ్రస్ లేకుండా పోతారు. గుర్తు పెట్టుకోండి అని చెప్పి గుట్టుగా సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను.